కృష్ణకుమార్ రాజు గారి సమయపాలన చూడాలి. మాట్లాడండి. నేను పట్టున్నా అప్పుడప్పుడు అవుతున్నా టైం అయింది. అధ్యక్ష, తమరు సమయం చెప్తే దాన్ని బట్టి 10 నిమిషాలు ఇచ్చారు ఇక్కడ. 10 వెళ్ళిపోతున్నా 10 ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు స్టార్ట్ చేయండి. ఈరోజు పక్కన పెట్టుకుని 5 పెట్టి వెళ్తాను. అధ్యక్ష, ఈరోజు పక్కన పెట్టుకుంటాను. నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది వేరే ఇచ్చారు. గౌరవనీయులైన తమకు అట్లాగే గౌరవ సభలో ఉన్న సభ్యులకి, ఈ రాష్ట్రంలో ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాకు 2026-27 బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ గారు చెప్పిన ప్రసంగానికి ధన్యవాదములు చెప్పే విషయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అది చెప్పవలసిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో వారి పైన జస్ట్ వారి విధానం గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మనము అప్పుడు ఉన్న వికృత రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైన విధానంతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి కావలసిన నిధులను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్న గౌరవ మంత్రివర్యులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైతే ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా అగౌరవపరిచారు అనేది కూడా మీరందరూ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి నుంచి వారు విధానాన్ని చూసి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వారు చేసిన విధానం ఏంటంటే అధ్యక్ష, మనల్నే కాకుండా గౌరవ గవర్నర్ గారిని అట్లాగే మిగిలిన సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా వారు అగౌరవపరిచినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, డెఫినెట్గా నాకున్న నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుని మున్ముందు వారికి తగిన సమాధానం చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే రాక్షస పాలన గురించి మనము మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారి అరాచకాలకి బెదిరింపులకి మన రాష్ట్రం నుంచి అనేక ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ కూడా బయటకు వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఏదైతే అమర్ రాజా బ్యాటరీ ఉందో, ఐబిఎం ఉందో, హెచ్ఎస్బిసి ఉందో, అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, కియా మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఇదివరకు డెమోక్రటిక్గా కాకుండా డిక్టేటర్ కింద పరిపాలన చేసిన విధానాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ అసలు డెమోక్రసీని కూడా డిగ్రేడ్ చేసే పరిస్థితి చేశారు అధ్యక్ష. అధ్యక్ష, వారు రాష్ట్రాన్ని 3 రీజియన్స్గా విభజించి భూదందాలు, భూ కబ్జాలు, మాఫియాలతోటి రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ ఇవ్వకుండా నిధుల్ని మళ్లించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అధ్యక్ష. లిక్కర్ కల్తీ, అన్నిటిలోనే కల్తీ అధ్యక్ష. ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష. పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఋషికొండని సర్వనాశనం చేసి అక్కడ ఆయనకు కావలసిన విధంగా
సుమారు 500 కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకున్నారు అధ్యక్ష. శాంతి భద్రతలను కంప్లీట్గా గాలికి వదిలేశారు అధ్యక్ష. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని అడ్డుకొని ఏ విధంగా దుర్మార్గపు పనులు చేశారో అది కూడా మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వారి హయాంలో ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ కొత్తగా తెచ్చింది లేదు, శంకుస్థాపన చేసింది అసలు లేదు అధ్యక్ష. ఐటీ కంపెనీస్కి అయితే అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా సుమారు 100 నుంచి 150 కంపెనీలని మూతపడే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ అధ్యక్ష. వైజాగ్లో అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఉన్న టైంలో అధ్యక్ష 2019 నుంచి 19కి ముందు అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా ఐటీ కంపెనీస్కి స్టార్టప్స్కి ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది అధ్యక్ష. చేసిన తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆ స్టార్టప్ విలేజ్ని కూడా మూసేసేది అధ్యక్ష. మూసేసి తర్వాత నో ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకుని నో ఇండస్ట్రీస్ నో ఎంప్లాయ్మెంట్, అదే వారి కాన్సెప్ట్ తోటి చేసిన విధ్వంసకరమైన పరిపాలన అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే అధ్యక్ష రైల్వే జోన్ శాంక్షన్ అయితే రైల్వే జోన్కి కావలసిన ల్యాండ్ కూడా ఇవ్వకుండా, కనీసం ల్యాండ్ కూడా కేటాయించకుండా చేసిన పని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో కోస్టల్ కారిడార్ పనులు కూడా జరగలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధుల్ని కూడా అభివృద్ధి చేయకుండా దారి మళ్లించారు అధ్యక్ష. పోలవరం పనులు జరగలేదు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈయన వెళ్ళి రెండోసారి శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఏదైతే 5 years టైంలో అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ కూడా నిర్మాణం చేయకుండా అలా వదిలేశారు అధ్యక్ష. కనెక్టివిటీ రోడ్స్ చేయకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష అసలు డిస్ట్రక్టివ్ మోడ్ తప్ప రెండో మోడ్ అనేది వాళ్ళకి తెలియదు, కన్స్ట్రక్టివ్ మోడ్ అనేది వారికి తెలియనటువంటి పరిపాలన చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇక మన కూటమి ప్రభుత్వం జూన్ 2024లో ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు. అట్లాగే సూపర్ ఫాస్ట్గా సూపర్ 6 పథకాలని అమలు చేయటం అధ్యక్ష, సూపర్ ఫాస్ట్గా కూడా అధ్యక్ష. అట్లాగే సంక్షేమము అభివృద్ధి మా ఎజెండాగా నవ్యాంధ్ర నిర్మాణం దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధానాలను చూస్తే ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అధ్యక్ష. ఇది మన ప్రభుత్వం అధ్యక్ష మంచి ప్రభుత్వము, స్వర్ణాంధ్రను సాధించే కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష స్వర్ణాంధ్రని సాధించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభలో ఉన్నందుకు మరి ఒక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం విజనరీ లీడర్స్ గురించి మనం చెప్పుకోకపోతే అది మనం పద్ధతి సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వారికి మరి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ, అట్లాగే యువ లీడర్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే విద్య కూడా వారి దగ్గరే ఉంది అధ్యక్ష. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ గారు అధ్యక్ష. డెఫినెట్గా వారు చేస్తున్న విధానాల్ని కూడా మనం ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్లే నేపథ్యంలో అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ దిశగా మనం ముందుకి వెళ్తున్నాం అధ్యక్ష. మన రాజధాని
నిర్మాణం గురించి, నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయటం గురించి, అట్లాగే ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకురావటంలో డెఫినెట్గా వారు చేసిన కృషికి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే విజన్ 2047 లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష. ఇటువంటి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర పురోగభివృద్ధిపై మన కూటమి ప్రభుత్వము పాటుపడుతుంది అధ్యక్ష. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో ఇదివరకు నిన్న మొన్న కూడా అందరూ విన్నారు అధ్యక్ష. మళ్ళీ చెప్పినయే మళ్ళీ రిపీట్ చేయకుండా మరి క్లుప్తంగా నేను ముగిస్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష మనం చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అధ్యక్ష ఎప్పుడు లేనటువంటి విధంగా 63,12,000 మందికి పెన్షన్ రావటం కూడా జరుగుతుంది అధ్యక్ష. తల్లికి వందనం దాని ద్వారా 67,27,000 మందికి విద్యార్థులకి ఆర్థిక సహాయం అధ్యక్ష. ఇంకొక అత్యంత అద్భుతమైన పథకం అధ్యక్ష స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పథకం ద్వారా అధ్యక్ష స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ బస్సులకి మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. ఈ పథకం పెట్టే ముందు ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే బయట వాళ్ళు ఇదేం పనికి వస్తుంది, దీని వలన ఉపయోగం ఏంటి అనే సిచ్యువేషన్ నుంచి అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ పథకము 15th ఆగస్టు నాడు లాస్ట్ ఇయర్ 15th ఆగస్టు నాడు చేపడితే అధ్యక్ష ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీకు వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష. 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ 43 crores, ఇట్ ఈస్ నాట్ 4.3 crores అధ్యక్ష. 43 కోట్ల మంది ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యంగా వారు ప్రయాణం చేసిన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. కేవలం ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. దాని వలన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష. ప్రతి ఒక్క మహిళకి అధ్యక్ష ఈ పథకం ద్వారా 1,500 రూపాయల నుంచి 2,500, 3,000 రూపాయల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగింది అధ్యక్ష. ఏదైతే గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే PMAY పథకం చేపట్టారో అధ్యక్ష, ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సర్వనాశనం చేసి ఆ పథకాన్ని తూట్లు పొడి చేసిన పరిస్థితి అధ్యక్ష. తమరి ద్వారా నేను ఇంకొక విషయం తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ పథకం ద్వారా మనకి విశాఖపట్నంలో 1,594 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష, నార్త్ నియోజకవర్గం లబ్ధిదారులకు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సమయంలో ఇల్లే నిర్మాణం లేకుండా బెనిఫిషరీస్ ఫుల్ పేమెంట్ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు నిర్మాణం లేదు అధ్యక్ష, అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని నేను కోరేది అధ్యక్ష, వారికి కూడా న్యాయం చేయవలసిందిగా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్ష. రాష్ట్రం ఎంతో కిందకు వెళ్ళిపోయినప్పటి నుంచి, ఎంతో దిగజారిపోయినప్పుడు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఆ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయటం గురించి రాష్ట్రంలో ఉన్న కంపెనీసే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ని కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.